హాయ్ 10 నిమిషాల్లో ప్రేమను బ్రేకప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రాణం పోయే వరకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ లవ్ స్టోరీలో 3 గంటల్లో ఒక ఫిల్మ్ అయిపోతుంది, కానీ అదే 3 గంటల్లో జరిగేది ఈ లవ్ స్టోరీ. గర్ల్స్ బాయ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కాఫీ డేలకి బరిస్తలకి వెళ్తారు. అదే అమ్మాయిలు బయటకు వెళ్తే ఇగో ఇలా 10 రూపాయలు కూడా కేక్ దొరికే ప్లేస్కి పోతారు. ఏం కావాలి? పోయి 2 కేఎఫ్ స్ట్రాంగ్ బీలు తీసుకురా. అయితే ముందు పోయి మెనూ తీసుకురా. ఇది మెనువా? నీ ముఖంలా ఉంది. పోయి 2 పేస్ట్రీస్ పట్టుకురా. పైనాపిల్, నాకొద్ది. ఇక్కడ నలుపుకి ఎక్కువ తెలుపు తక్కువ ఉన్న ఈ అమ్మాయి ఈ కథలో హీరోయిన్. సరే నీ ఇష్టం, నేనే తినేస్తా. ఇదా ఇదా? ఇక్కడ హీరో లక్షణాలు ఒక్కడి కూడా లేకుండా ఒంటరిగా కూర్చొని బీరు తాగుతున్నాడే ఈడే ఈ కథలో హీరో. డిగ్రీ వెనక ఎంటర్ ఉన్నట్టు ఈడ తాగుడు వెనక లవ్ స్టోరీ ఉంది. అదేంటో ఈడే చెప్తాడు. అనుకి కాల్ చేద్దాం. హే, నీ లవర్ కాల్ చేస్తున్నాడే. హాయ్ కార్తీక్, వాట్ ఆర్ యూ డూయింగ్? నేనా? ఐఎమ్ డ్రింకింగ్. తాగుతున్నావా? డ్రింకింగ్ అంటే తాగడమేగా. తాగుతున్నా. ఎందుకు తాగుతున్నావురా? చెప్తా. మౌని రిజల్ట్స్ ఈరోజు, సో కలుద్దామని చెప్పి టెంపుల్ దగ్గరికి రమ్మన్నాను. 1/2 అవర్ వెయిటింగ్ తర్వాత మౌని వచ్చింది. కార్తీక్, నువ్వు నాకొద్దు ప్లీజ్, మనలో బ్రేకప్ చేసుకుందాం. నీ వల్ల నాకు బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. మా మమ్మీ డాడీ చాలా తిట్టాను నన్ను. ఇప్పటి వరకు ఏడుస్తూనే కూర్చున్నా. ప్లీజ్ మనలో బ్రేకప్ చేసుకుందాం. నా మీద నిజంగా నీకు లవ్ ఉంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకు. నాతో మాట్లాడడానికి కానీ నన్ను కలవడానికి కానీ అసలు ట్రై చేయకు. చేస్తే మాత్రం నా మీద ఒట్టే. తను అలా చెప్పేసి వెళ్ళిపోయింది. తను అలా చెప్పేటప్పుడు నాకు అసలు నోట్లో నుంచి మాట రాలేదు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే అలా చూస్తూ ఉండిపోయాను అంతే. తను వెళ్ళిపోయాక సూసైడ్ చేసుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. వెంటనే తను అన్న మాటలు గుర్తొచ్చాయి. నా మీద నిజంగా నీకు లవ్ ఉంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకు. నాతో మాట్లాడడానికి కానీ నన్ను కలవడానికి కానీ అసలు ట్రై చేయకు. చేస్తే మాత్రం నా మీద ఒట్టే. మళ్ళీ సూసైడ్ చేసుకోవాలనిపించింది. పైకి లేచి చాక్ కోసం వెతికాను, కానీ అక్కడ 500 రూపాయల నోట్ దొరికింది. హ్యాపీగా జేబులో పెట్టుకున్నాను. అయినా పోయేటోడికి పైసలు ఎందుకులే అని పడేద్దాం అనుకున్నాను. పడేయడం ఎందుకు, ఎవరికైనా దానం చేద్దాం, కనీసం వాడికైనా ఉపయోగపడుతుందని బయలుదేరాను. పోయే ముందు ఒక మంచి పని చేస్తున్నానన్న ఆనందంలో బండి లేపుదాం అనుకున్నాను, కానీ బండి కూడా లేవలేదు. సరే, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకున్నాను. అలాగే వెళ్ళిపోయాను. ఆ 500 రూపాయలు బారోడికి దానం చేసి 400 పెట్టి 4 బీర్లు తీసుకున్నా. తర్వాత 20 రూపాయలు పెట్టి 2 చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నా. 50 రూపాయలు పెట్టి చికెన్ మంచూరియా తీసుకున్నా. మిగిలిన 30 రూపాయలతో పాయిజన్ తీసుకున్నా. అవి తీసుకొని అలా స్టార్ట్ చేశా. అరే నీకు మెంటలా? చాక్ ఏంటి, పాయిజన్ ఏంటి, సూసైడ్ ఏంట్రా? ఎందుకురా? నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎన్నిసార్లు రాసినా 10th ఎందుకు పాస్ కాలేదో. నాకు మౌనికి బ్రేకప్ అయింది. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డై. ఓ మై గాడ్ కార్తీక్, వేర్ ఆర్ యూ రైట్ నౌ? ఓ యో విలేజ్ గర్ల్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషనా? కాపాడేద్దామనే. కార్తీక్, సీరియస్గా అడుగుతున్నా, వేర్ ఆర్ యూ రైట్ నౌ చెప్పు. బాయ్, మిస్ యూరా. కార్తీక్, కార్తీక్, వీడేంటి సూసైడ్ అంటున్నాడు? ఒకసారి వాడికి కాల్ చేయి.
trying to call is not reachable. కాల్ కలవట్లేదే. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. అన్నయ్య ఎక్కడికి నుంచి దిగితే చచ్చిపోతామా? దుంకి ఓడ్రా బాయ్. థ్యాంక్స్ అన్న. ఇతని పేరు రమణ, తెలుగు ఉపాధ్యాయుడు. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కసితో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కు పోయినాడు. కానీ ఎన్ని క్లాసెస్కు పోయినా ఇంగ్లీష్ మాత్రం రాలే. అందుకే ఇంగ్లీష్ టీచర్ని లవ్ చేసినాడు. ఇంగ్లీష్ టీచరు ఇంగ్లీష్ తప్ప అన్నీ నేర్పించినది. నేర్పించిన 10 రోజులకే వదిలేసింది. ఆ తర్వాత ఓరు దేవుడు, ఇక్కడి నుంచి దూకాలంటే కష్టంగానే అన్నది నిలబడుగుదాం. అన్న దూకాలంటే భయం వేస్తుంది అన్న. అయితే నన్నేం చేయమంటారా బాయ్? వచ్చి నువ్వు కాలా? అన్న ఇది బీరు, మరి ఇదేంటిదన్న? పాయిజన్. అన్న 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 దీనిలోని సగం దానిలోని సగం పోయి అన్న, తాగి హాయిగా చచ్చిపోతాను అన్న. నాకు సరిపోదురా బాయ్. అన్న 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 ప్లీజ్ అన్న. నాకు సరిపోదురా బాబు, అర్థం చేసుకో. అన్న ఆ నుంచి దూకితే పోతే పర్లేదన్న, ఏ కాలేజీయో ఇరిగిందనుకో అడుక్కు తినాలన్న. పోరా. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. చలో. బాబు బంగారం ఇట్రా. చెప్పన్న. నీ బాధ ఏంది? ఇక్కడి నుంచి దుంకినా నువ్వు చావవేమో అనే కదా. సరే నువ్వు దుంకు. ఒకవేళ నువ్వు బతికావే అనుకో, ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ నెత్తి మీద వేస్తా. పక్కా చస్తావు, పక్కా చస్తావు. పో, ఆల్ ద బెస్ట్. కొంచెం బీరు సగం పాజిటివ్ తీయడానికి సచ్చాడు పెట్టమోహనాయాలు. మళ్ళీ 200 అడుగు లోపల కిందికి వచ్చి నేను బతికున్నానో సచ్చానో చూసి బతికుంటే మళ్ళీ రాయేస్తాడంట. ఈడు వేసాలు తాగబోతున్నాయి అలా. మళ్ళీ చేయవే వాడికి. ఎవరు? ఓ మా మమ్మీ డార్లింగా. హలో కార్తీక్, ఎక్కడున్నా? నేనా 4th బీర్కి కంప్లీట్కి దగ్గరలో ఉన్నా. నేను ప్లేస్ అడుగుతున్నా. చౌక్ 15 నిమిషాలు దూరంలో ఉన్నా. పళ్ళు రాలుతాయి. ప్లేస్ ఎక్కడా? నువ్వు బ్రేకప్ చేసిన కొండ దగ్గర, అక్కడే ఉన్నా. ఓకే వెయిట్, నేను వస్తున్నా. ఓకే మౌని, వెయిట్ చేస్తారా? కానీ ప్రాణాలతో మాత్రం కాదు. మిస్ యూరా, బాయ్. ఫోన్ పెట్టేశాడే, వెళ్దాం పదా. ఇదిగోవే కార్తిక్ బైక్ ఇక్కడే ఉంది. నీ అయ్యా వేల్డంతలు నన్ను చూసి విజిలేస్తావా? తోలు తీస్తా. సారీ అక్క. పదవే తొందరగా. వీడెక్కడున్నాడే? అబ్బా ఎక్కడే వీడు కనిపించట్లేదు. ఎక్కడ తాగి పడిపోయాడో.
లేపో తాగి పడిపోయినట్టున్నాడు. కార్తీక్ కార్తీక్ ఏ చూడవే కార్తీక్ కార్తీక్ పోయినట్టున్నాడే. పళ్ళు రాలుతాయే అలా అంటే. వాడు లేకుండా నేను బ్రతకలేనే. ఏంటి లేచేది వాడు నిన్ను లవ్ చేసినందుకే పోయాడు. నేనేం చేశానే? సబ్జెక్ట్స్ పోయాయని మా మమ్మీ డాడీ తిట్టడం వల్ల నేను వీడిని తిట్టేశానే. వీడు ఇలా చేస్తాడని అసలు అనుకోలేదే. ఫోన్ చేశానే సారీ చెప్పడానికి, కానీ వాడు కాల్ కట్ చేశాడే. మళ్ళీ చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేద్దామే? వీడు లేకుండా నేను బ్రతకలేని. ఐఎమ్ గోయింగ్ టు డై. మోనీ, మోనీ. ఎక్కడికే వెళ్తున్నావు? ఓడితే దుక్కుదామా? నువ్వు పోతే నా పరిస్థితి ఏంటి? మరి నువ్వు పోతే నా పరిస్థితి ఏంట్రా? అది రేయ్, నువ్వు ఇంకా పోలే? దాన్ని వదిలి నేను ఎందుకు చేస్తానే? నేను చస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుందామనే చిన్న డ్రామా ఆడ. ఏంటి? నేను ఎలా రియాక్ట్ అవుతానో నీకు తెలీదా? అది కాదురా, మన 5 years లవ్లో నువ్వు ఎప్పుడు నా మీద అంత కోపడలేదు. అలాంటిది సడన్గా లవ్ బ్రేకప్ అన్నావు. పైగా మెసేజ్ కానీ కాల్స్ కానీ చెయ్యొద్దు అన్నావు. ఆ సిచ్యుయేషన్లో నా పరిస్థితి ఏంటో తెలుసా? 60 కోట్లు పెట్టి సినిమా తీస్తే అది ఒక్క రోజులో అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? అంతకన్నా డీప్గా హర్ట్ అయ్యా. అది కాదు మోని, నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా? నువ్వు కానీ ఇప్పుడు రాకపోయి ఉంటే నేను నిజంగా దూకి చచ్చిపోయేవాడిని. ఐఎమ్ రియల్లీ సారీ కార్తీక్. ఏయ్ ఆగండి, ఇదంతా నేను పోయినాక చేసుకోండి. నేను కింద స్కూటీ దగ్గర ఉంటా. అబ్బా ఏం లవర్స్ రా బాబు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. దేవుడా, అందుకే అంటారు పిచ్చోళ్ళకి ప్రేమికులకి దగ్గర సంబంధాలు ఉంటాయని. ఏదో బాగుంది. ఇది ట్రూ లవరా కాదా తెలుసుకొని గెలుపుతాం. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఆర్ యూ ట్రూ లవర్ ఆర్ టైం పాస్ లవర్? ఎక్స్క్యూజ్ మీ, కన్ఫర్మ్ యు ఆర్ ట్రూ లవర్? అలా ఆడు పొగినందుకే ఆ అమ్మాయి పడిపోయింది. ఓ అమ్మాయి వారానికి పడుద్ది, మరో అమ్మాయి 4 రోజులకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. కొన్నిసార్లు పడ్డం లేట్ అవ్వచ్చు, కానీ పడ్డం మాత్రం పక్కా. పోతే వీళ్ళ విషయానికి వస్తే బైక్ అన్నాక రిపేరు, లవర్ అన్నాక గొడవ కామన్. రిపేర్ వచ్చింది కదా అని బైక్ని, గొడవ పెడుతుంది కదా అని లవర్ని వదిలేకూడదు. బైక్ని ఎలా రిపేర్ చేపిస్తామో ప్రాబ్లంలు కూడా అలాగే సాల్వ్ చేసుకోవాలి. అప్పుడే లవ్తో పాటు లైఫ్ బాగుంటుంది.